జై శ్రీమన్నారాయణ. ఈ ఒక్క పేరు చాలు ప్రతి ఒక్కరి గుండెలో భయం మొదలవ్వడానికి. మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క వ్యక్తి తరచుగా వచ్చిపోతూ ఉంటాడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సాడే సాత్ శని, జన్మ శని. ఇలా శని మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చి వెళ్తూ ఉంటాడు. అలా వచ్చి వెళ్ళిన తరుణంలో మనకి మంచి చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. వారి వారి జీవితంలో శని భగవానుడి యొక్క దశ ప్రారంభం కాగానే భయపడిపోతూ ఉంటారు. మా జీవితం ఏమైపోతుందో ఏంటో, శని వల్ల మాకేమైనా చెడు జరుగుతుందేమో, శని అంటే కష్టాలు పెట్టేవాడే, శని అంటే పీడించేవాడే, శని అంటే అనేక రకాల సమస్యల్లో పడవేసేవాడే అని చాలామందికి ఉన్నటువంటి ఒక అపోహ. అసలు శని అంటే కర్మ ప్రదాత. అంటే మనం చేసేటటువంటి పనిలో అది మంచి ఉంటే మంచి ఫలితం ఇస్తాడు, చెడు ఉంటే చెడు ఫలితం ఇస్తాడు. శని భగవానుడు చేసేటటువంటి పని ఇది మాత్రమే. 10 మందిలో మనం మంచిగా ప్రవర్తిస్తే శని భగవానుడే మనల్ని, ఈ శని భగవానుడు అసలు ఎవరు? సాక్షాత్తు సూర్య భగవానుడి యొక్క కుమారుడు. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నవగ్రహాలన్నిట్లలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం శని. అత్యంత న్యాయమైనటువంటి దైవం కూడా శని భగవానుడే. ఎందుకు అంటే, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఏ పని చేస్తున్నాం, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఈ ప్రకారంగానే శని మన జీవితంలో మార్పులు చేస్తూ ఉంటాడు. అదే మనం చెడు పనులు చేసామనుకోండి, చెడు ప్రభావమే మనకిస్తూ ఉంటాడు. ఈ శని భగవానుడు పుట్టుకతోటే పరమశివుడి యొక్క భక్తుడు. శని భగవానుడు చేసేటటువంటి పని ఏమిటంటే, నిత్యం ధ్యానం చేయడం, న్యాయంగా ప్రవర్తించడం, ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ఉండడం. ఇది శని భగవానుడు చేసేటటువంటి పని. ఇలా ఒకానొక సందర్భంలో శని భగవానుడు తపస్సు చేస్తుండగా సూర్య భగవానుడు వచ్చి తనకి మర్యాదలు చేయలేదని కోపంతో శనిని తన్నుతాడు. ఎప్పుడైతే ఈ యొక్క శనిని తన్నాడో ఆ క్షణంలో శని భగవానుడి యొక్క కాలు వంకరగా మారిపోయింది. ఆ క్షణం నుంచి శని నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. అందుకే శని భగవానుడికి మందగతి అని పేరు. శని భగవానుడు తలుచుకుంటే రాజునైనా సరే రోడ్డు మీదకి తీసుకురాగలడు, రోడ్డు మీద ఉన్నవాడిని రాజును కూడా చేయగలడు. అది శని యొక్క పవర్. మన కర్మని బట్టే శని భగవానుడు మనకి ఫలితాలు ఇస్తాడు. మనము ధర్మంగా, న్యాయంగా, నీతి నిజాయితీతో ఎప్పుడైతే ఉంటామో శని భగవానుడు అలాంటి వారి జోలికి పొరపాటును కూడా పోడు, ముఖ్యంగా కాపాడుతాడు కూడా. ఎప్పుడైతే అన్యాయం, అధర్మం, పాపం, అబద్ధాలు, హింస, బాధలు, ఇబ్బందులు, ఎదుటివాడిపైన దుష్ప్రచారం, ఎదుటివాడిపైన దుర్భాషలాడుతూ మాట్లాడడం, తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను కష్టపెట్టడం, అధర్మం వైపు నడవడం, ఇలాంటివి ఎప్పుడైతే చేస్తారో అలాంటి వారి పట్ల శని భగవానుడు కోపోద్రిక్తుడై ఉండి నిత్యం వారిని పీడిస్తూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, చాలామంది చిన్న చిన్న పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా హాయిగా ఉంటారు. అదే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ టెన్షన్స్, బాధలు, ఇబ్బందులు, వాళ్ళ పేరుకే గొప్పగా బ్రతుకుతారు. దానికి అసలైన రీజను శని. మంచి చేసేవాడికి మంచిగా ఉంటాడు, చెడు చేసేవారికి చెడుగా ఉంటాడు. చాలామంది జనాలు ఎందుకు శనిని నెగిటివ్గా అనుకుంటారో తెలియదు, కానీ వాస్తవానికి శని అంటేనే చాలా పాజిటివ్ గ్రహం. శని భగవానుడు అంటే నీకు నిన్ను పరిచయం చేయడమే. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ స్నేహితులు ఎవరో మీకు తెలుస్తారు, మీ బంధువులు ఎవరో మీకు తెలుస్తారు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో మీకు తెలుస్తారు. అలాగా ఈ యొక్క శని మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితాన్ని మారుస్తాడు తప్ప మన జీవితాన్ని కష్టకాలంలోకి వెయ్యడు. శని గ్రహం దగ్గరికి వెళ్ళి ఏదో అభిషేకాలు చేసేసి, ఏదో అర్చనలు చేసేసి, ఏదో ఆయన పేరు మీద దానాలు ఇచ్చేసి చేయడం వల్ల శని అనుగ్రహం వస్తుంది అనుకుంటున్నారేమో. అది వచ్చినప్పటికీ కూడా అది కేవలం కొద్ది రోజుల పాటే ఉంటుంది. మనం బ్రతికి ఉన్నంత కాలం శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే మనం ఒకే ఒక్క పని చేయాలి. నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ఎప్పుడూ కూడా పక్కవాడి పట్ల ద్వేష, అసూయ, ఈర్ష్య భావాలతో ఉండకూడదు. ఈ 3 చేస్తే చాలు, శని నిరంతరం మనల్ని కాపాడుతూ మనల్ని మంచి స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. మీ జీవితంలో శని భగవానుడి వల్ల ఏదైనా మంచి కానీ చెడు కానీ జరిగిందా? అయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని ఫాలో చేస్తుండండి. జై శ్రీమన్నారాయణ.